కర్నూలు నుంచి హైదరాబాద్కి బయలుదేరినాను. మొత్తం మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. లైఫ్లో ఫస్ట్ టైం ఈ ఇంటర్నేషనల్ ట్రిప్ని నేను చూడబోతున్నాను. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఈ టీవీ ఉంది కదా, ఇది వచ్చేసి అనౌన్స్మెంట్, అంటే ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది అనమాట. నా ప్లేన్ రావడం జరిగింది, సింగపూర్ ఎయిర్లైన్స్. ఇక్కడ మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుండొచ్చు, కానీ ప్రత్యక్షంగా చూస్తే చాలా పెద్దది, చాలా పెద్ద భయంకరమైన సైజులో ఉంది. ఒక బిల్డింగ్ అంతా పెద్ద ఉండొచ్చు. సో ఇప్పుడు ప్లేన్లో ఎంటర్ కాబోతున్నాం అనమాట. చాలా లెంతీ ఏరియా, చాలా లెంత్ కూడా చాలా ఎక్కువ ఉండింది. నిజంగా చాలా మంచి అనుభవం నాకు. అసలు నేను అనుకోలేదు ఈ విధంగా నేను ప్రయాణం చేస్తాను అని చెప్పేసి. చూడండి, ఇక్కడ చూడండి, ఎయిర్ బస్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ సింగపూర్ ఎయిర్లైన్స్ అనేది ప్రపంచంలోనే నంబర్ 3 పొజిషన్లో ఉంది. ఇలాంటి ప్లేన్లో నాకు అవకాశం దొరికింది, అది కూడా గూగుల్ తరపు నుంచి రావడం అనేది నిజంగా నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ ఈ ప్లేన్ ఖర్చులు మొత్తం కూడా, ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, హోటల్ అకామిడేషన్ కావచ్చు, మొత్తం మనకు గూగుల్ వల్లే పెట్టుకోవడం జరిగింది. సో నా సీట్ నెంబర్ వచ్చేసి 61A. 61A అంటే విండో సీట్. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 కావస్తుంది. ఫ్రంట్లో కూడా ఒక టీవీ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ మనం సినిమాలు అవి కూడా చూసుకోవచ్చు. త్రీ AM వరకు నేను సింగపూర్ చేరుకుంటాను. రన్వేలో ప్లేన్స్ వస్తున్నాయి, పోతున్నాయి. అసలు చాలా మంచి వ్యూ అనేది నాకు కనిపించింది అనమాట. మన ఇండియాకి సింగపూర్కి దాదాపుగా 2.5 గంటల డిఫరెన్స్ ఉంటుంది. చినుకులు కూడా పడడం స్టార్ట్ అయింది. ఈ చినుకులు అనేది గ్లాస్లో ఉన్నప్పటికీ తర్వాత ఈ ఫాస్ట్కి కూడా కొంచెం ఆ చినుకులని వెళ్ళిపోయినాయి. తర్వాత ఎప్పుడైతే ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యిందో, అంటే మేఘాల్లోకి దూసుకుంటూ పోయిందో, అప్పుడు ఈ గ్లాస్ మొత్తం క్లీన్ అయిపోయింది. గ్లాస్ మొత్తం క్లీన్ అయిపోయింది. అసలు మేఘాల్లో దూరి మేఘాల పైన వెళ్తుందన్నమాట ప్లేను. అసలు నాకు నైట్ నిద్రనే రాలేదు. మొత్తం నేను చూసుకుంటూ కూర్చున్నాను విండో దగ్గర, అంటే ఈ విధంగా ఉంది అనేది. మధ్యలో నిద్రపోవాలి కాబట్టి ఒక 1 అవర్ ఏమో పడుకున్నాను అంతే. ముందర ఏదైతే టీవీ పెట్టారో దాంట్లో మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. ఇంకా 3,300 కిలోమీటర్లు దాదాపుగా ఉంది. అయితే మన గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అలా క్రాస్ అవుతూ బంగాళాఖాతం దాటి సింగపూర్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. 4:05 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది అనేది, పైన మేఘాల పైన ప్లేన్ అనేది మేఘాల పైన పోతుంది. ఏడో మేఘం అని చెప్పొచ్చు.
ఆ సూర్యుడితో ఆడుకుంటా సముద్రం పై నుంచి క్రాస్ అవుతూ ఈ పడవల్ని దాటుతూ సింగపూర్కి చేరుకోబోతున్నాము. అది వచ్చేసి మనకు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చూడండి, 3 బిల్డింగ్లు. అది వచ్చేసి మనకు మెరైన్ బే. అక్కడ మా పార్టీ అదిరిపోయింది, అది మీకు చూపిస్తాను నేను చివరి బ్లాగ్. అదే అన్నమాట. చూడండి ఏ విధంగా కనిపిస్తుంది చూసారా. జస్ట్ మీరు ఫీల్ అవుతుంటే మీకు అర్థమవుతుంటుంది ఏ విధంగా జర్నీ సాగింది అనేది. ఈరోజు 11th డిసెంబర్, కాకపోతే 12th 13th మనకు ఈవెంట్లు ఉన్నాయి. 1 డే మొత్తం రావడానికి ట్రావెల్కి, తర్వాత రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి 1 డే బిఫోర్ మనకు పెట్టడం జరిగింది. ఈ ప్లేన్ నీడ కూడా కనిపిస్తుంది చూడండి, ఈ ప్లేన్ నీడ కూడా మీకు చూపిస్తాను నేను. ఈ ఫీలింగ్ అనేది నిజంగా అంటే చాలా ఆసమ్ ఫీలింగ్, అసలు నేను చెప్పలేను, అంత మంచి ఫీలింగ్. ఆ ప్లేన్ నీడ కూడా మనకు నీట్గా కనిపిస్తుంది. ప్లేన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మొత్తం మీద సింగపూర్ చేరుకోవడం జరిగింది. ఈ సింగపూర్లోని ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి చంగి. నేను ఒక్కరిని దిగాను, ఎవరు లేరు చుట్టుపక్కల. అయితే కావాల్సినంత రికార్డింగ్, నా వరకు వచ్చిన రికార్డింగ్ మొత్తం చేసి పెట్టుకోవడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దది, అయినప్పటికీ కొంచెం కొంచెంగా నేను నాకు వచ్చిన ఫోటేజ్ని నేను యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇమిగ్రేషన్ దగ్గర మన వాళ్ళు ఇండియన్స్, హిందీ వాళ్ళు కలిసడం జరిగింది. వీళ్ళని చూడగానే ఒక ఆనందం. ఈయన వచ్చేసి వహాబ్, నాకు వీసా విషయంలో నాకు చాలా హెల్ప్ కూడా చేశాడు ఇతను. అంత టీం అంతా పోతుంది చూడండి. ఇది జస్ట్ ఒక టీం, మా టీం వరకు మాత్రమే, ఇంకా చాలామంది కూడా ఉన్నారు. అందరూ రికార్డింగ్స్లో మునిగిపోయినారు అండ్ వాళ్ళ పేర్లు అక్కడ చెప్తున్నారు అన్నమాట. నా ఫ్లైట్ అనేది 1 hour ఆలస్యం అయింది, కాకపోతే నాకంటే ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారంట, నేను ఇక్కడ ఉండిపోయాను. బట్ మా వాళ్ళతో పాటు నేను పోవడం జరిగింది. నా డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసి చెప్పేశాను అనమాట. ఈ విధంగా నాకు లేట్ అయింది, ఫ్లైట్ లేట్ వల్ల నాకు కూడా లేట్ అయింది ఇట్లా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్లేన్ అనేది ఆల్రెడీ 1 hour బిఫోర్ వెళ్ళిపోయింది. వాళ్ళు అంటే ఆ ప్లేన్లో వచ్చిన వాళ్ళు 1 hour బిఫోర్ పోయినారని చెప్పడం జరిగింది. ఇదంతా హిందీ వాళ్ళే, నేను ఒక్కరిని తెలుగు వాడిని. Same flight as you, they left. Okay, this one. They don't take me. Take me $5. There are 2 more waiting. ఈయన తెలుసా, ఈయన వీడియోస్ చాలా మంది చూస్తుంటారు నాకు తెలిసి. మన యోగి సార్ చాలా ఫేమస్ యూట్యూబర్ హిందీలో. సింగపూర్లో మనకు చూసినట్టయితే వర్షాకాలం, మన ఇండియాలో అయితే డిసెంబర్ అంటే చలికాలం ఉంటుంది, కానీ సింగపూర్లో మాత్రం వర్షాకాలం. 2 రోజులకు ఒకసారి లేకుంటే రోజుకు ఒకసారి అయినా కానీ ఖచ్చితంగా వర్షం అనేది కామన్గా ఇక్కడ కురుస్తూనే ఉంటుంది. నాకైతే ఒక కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను అనమాట. సో బ్యాగ్స్
బ్యాగ్స్ కోసం సపరేట్ వ్యాన్, మా కోసం సపరేట్ వ్యాన్. హాయ్ మ్యామ్. मैं बोला 9 बज गए उठ जा, बोला 6:30 बजे भाई आगे को बोले. బస్సు కూడా మొత్తం వచ్చేసి ఎయిర్ కండిషన్డే. సో మనకు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవిడ. సో సింగపూర్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి అనేది మనకు కొన్ని టిప్స్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. Afternoon raining, afternoon and evening raining. So if you like to be out of the hotel, like say going to Little India, which is like 10 minutes walk away, it's better to get an umbrella. Okay? So the rain comes and goes, but it makes the weather cooler. Okay? So also I will Okay. sit down. జై మహేష్మతి. For safety, sir. There is a lot of తర్వాత ఈ బస్ ట్రావెల్ని కూడా చాలా ఎంజాయ్ చేశాను. సో ఒక 20 మినిట్స్లో హోటల్ తీసుకుపోవడం జరిగింది. ఈ మధ్యలో ఆ జర్నీ అంటే ఆ రోడ్లు కానీ ఎక్కడ కూడా కానీ ఒక చిన్న గుంత కూడా లేదు, ఒక పద్ధతిని ఫాలో చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. అదే నేను బాగా గమనించాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక క్రమశిక్షణ అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఎగ్జాంపుల్ సెట్ చేసిన దేశం అనేది మనం చెప్పొచ్చు. అది వచ్చేసి మనకు బిల్డింగ్ ఏదైతే 3 టవర్స్ ఉన్నాయి కదా, పైన షిప్ ఉంది, దాన్ని మెరీనా బే అంటారు. ఇందాక ఫ్లైట్లో కూడా చూసాము, గమనించారో లేదో మీరు. మేఘాలు దాన్ని తాకుతున్నాయి చూడండి. సింగపూర్ మధ్యలో ఉన్నాం మనము. మన లాస్ట్ ఫంక్షన్, లాస్ట్ ఈవెంట్, లాస్ట్ పార్టీ అనేది అక్కడే జరిగింది. ఆ పార్టీకి ఈ వీడియో కూడా చాలా అదిరిపోయింది. అట్లా కాదు, ఖచ్చితంగా మీరందరూ చూడాల్సిందే. అది చూసారు ఎంత పెద్దగా ఉందో అనేది. మేఘాలు తాగుతున్నాయి బిల్డింగ్కి, అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్లు. 57వ అంతస్తు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత పెద్ద బిల్డింగో. సో మొత్తానికి మన 5 స్టార్ హోటల్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. నా రూమ్ అనేది 11వ అంతస్తులో ఉంది. ఆ రూమ్ టూర్ కూడా నేను చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. నేను ఏ విధంగా అయితే అక్కడ ఉన్నాను, ఏ విధంగా నేను ఎంజాయ్ చేశాను, ఏ విధంగా నా అనుభవం అనేది మీ అందరితో షేర్ చేసుకోవడానికే ఈ వీడియోని చేయడం జరుగుతుందన్నమాట. పార్ట్లో ఇది ఒక మంచి మెమొరీ నాకు అని చెప్పచ్చు. ఈ హోటల్లో సపరేట్గా ఒక టీమే కూర్చుందన్నమాట. ఈ ఈవెంట్ పేరు వచ్చేసి PES 2022. దాదాపుగా గూగుల్ మాకు ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చేసి 4 రోజులకి, అంటే నా వరకు నేను చూసినట్టయితే నేనున్న రూమ్కి 4 రోజులకు గాను మన ఇండియన్ కరెన్సీలో 72,000 ఖర్చు పెట్టడం జరిగింది. ఈ హోటల్ పేరు వచ్చేసి ఇంటర్ కాంటినెంటల్ హోటల్. నాకు 11వ అంతస్తులో 1111 నంబర్ కేటాయించడం జరిగింది. ఈ హోటల్ నందు మొత్తం 16 అంతస్తులు ఉన్నాయి. మొత్తం 16 ఫ్లోర్స్ అన్నమాట. ఈ ప్యాసేజ్ని మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది.
ఇవి నార్మల్ కీస్లతో ఓపెన్ కాదు, దీనికి స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనము స్మార్ట్ కీ అని కూడా చెప్పొచ్చు. మనకు 2 కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి డోర్ ఓపెన్ చేసుకోవడానికి, ఇంకోటి వచ్చేసి లిఫ్ట్ పర్పస్ కోసం. జస్ట్ మనం ఈ కార్డ్ని షో చేస్తే గ్రీన్ లైట్ బ్లింక్ అయ్యి మనకు డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో రూమ్లో మనకు లైట్స్ అనేవి ఆన్ అవ్వాలి అని చెప్తే ఏదైతే వైట్ కార్డ్ ఉందో ఆ వైట్ కార్డ్ని మనము ఇక్కడ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా మనకు లైట్లు అనేవి వెలుగుతాయి. ఏవైతే ఈ స్మార్ట్ కార్డ్ ఉందో ఇది వచ్చేసి మనకు ఒకవేళ మిస్ అయినా కానీ మనకు ఇంకోటి ఒక డూప్లికేట్ కీని కూడా మనము రిసెప్షన్లో ఇప్పించుకోవచ్చు. అదేగాక ఒకవేళ వాళ్ళు కనుక దీన్ని బ్లాక్ చేయాలి అన్నా కానీ బ్లాక్ చేసే రైట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఎంటర్ అవగానే ఒక చిన్న సోఫా లాగా కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంటుంది, దానిపైన మనకు కాఫీ మిషన్ కూడా కనిపిస్తుంది. ఈ కప్బోర్డ్ అనేది మనం ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకు టీ బ్యాగ్స్ కనిపిస్తాయి. సెకండ్ డార్లో వచ్చేసి మనకు గ్లాసెస్ కనిపిస్తాయి. థర్డ్లో వచ్చేసి మనకు ఫ్లాస్క్ మరియు సాసర్ కప్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్లో మనకు ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. సో బయట నుంచి ఏమైనా కానీ కూల్ డ్రింక్స్ పెట్టుకోవాలి అనుకున్నా అని మనం తెచ్చి పెట్టుకోవచ్చు అన్నమాట. మనకు దీని ఆపోజిట్లోనే బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ గురించి మనము తర్వాత డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మనకు ఈ హోటల్లో మనకు ఎక్కడ కూడా ఫ్యాన్ ఉండదు, మొత్తం సెంట్రల్ ఏసీయే. ఆ ఏసీ బటన్స్ అనేవి మనకు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ల్యాంప్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. ఈ హోటల్ మొత్తం వచ్చేసి నాన్ స్మోకింగ్ జోన్, అంటే స్మోక్ చేయడానికి వీలు లేదు. ఇక్కడ ఒక స్టడీ టేబుల్ కూడా కనిపిస్తుంది. అక్కడ మనము ల్యాప్టాప్ పెట్టుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు. ఒక స్మార్ట్ టీవీ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ కూడా నేను ఆన్ చేసి చివరిలో చూపిస్తాను. తర్వాత ఇక్కడ నుంచి మనకు వ్యూ చూడండి ఏ విధంగా ఉంది అనేది. వ్యూ అనేది మనకు మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి కర్టన్స్తో ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. దీని పక్కనే మనకు ఒక సోఫా అనేది కూడా ఉందన్నమాట. సో చెల్లాచెదరమైన బెడ్ మనకు డైలీ వచ్చేసి ఈ విధంగా చేంజ్ చేయడం జరుగుతుంటుంది. బాత్రూమ్ కావచ్చు, బాత్రూంలో టవల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు నీట్గా క్లీన్ చేసి వాటర్ బాటిల్స్ పెట్టేసి తుడిచి మొత్తం నీట్గా క్లీన్ చేసి పోతారు. సో ఈ మేడ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మనం బాత్రూంలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత బాత్రూమ్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూపిద్దాం. ఈ 5 స్టార్ హోటల్లో బాత్రూమ్ అనేది మనకు బాత్రూంలో ఒక బాత్ ఉంటుంది. తర్వాత మనకు ఒక షవర్కి సంబంధించినటువంటి ఒక ప్లేస్ కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ సోప్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మనకు హాట్ వాటర్ వస్తుంది, కూల్ వాటర్ వస్తుంది. మనకు ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది. సో టిష్యూస్ కూడా మీరు చూస్తున్నారు. తర్వాత ఒక ఫోన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ కొన్ని పరికరాలు పెట్టినారు, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ వాష్ బేసిన్, తర్వాత ఇటు మనకు మొత్తం కూడా బాత్ టబ్ ఉందన్నమాట. సో పైన మనకు స్పీకర్లు అవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఏదైనా కానీ పాటలు వినాలి అనుకుంటే, లేకుంటే ఏదైనా అనౌన్స్మెంట్స్ వినాలనుకున్నా, లేకుంటే పాటలు వినాలన్నా కానీ మనం వినొచ్చు అన్నమాట. ఇక్కడ మనము బట్టలు పెట్టుకోవచ్చు. సో బాత్ టబ్, ఇది వచ్చేసి షవర్, వెస్టర్న్ టాయిలెట్, బాత్ టబ్.
సో షవర్లో మంచిగా స్నానం చేసేసి ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మనకు వచ్చేసి గ్లాస్ డోరే ఏ విధంగా ఉంది చూడండి. సో మనము మ్యాక్సిమంగా చూసినట్టయితే ఇంగ్లీష్ సినిమాల్లో ఇలాంటివి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము. తర్వాత మనకు ఏ అయితే ఇక్కడ వాష్ బేసిన్ ఉందో దాని కింద మనకు టవల్స్ పెట్టడం జరిగింది. ఆ టవల్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు వాష్ బేసిన్ దగ్గర ఒక టేబుల్ లాంటిది పెట్టారు. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకు. సో దీని లోపల వచ్చేసి మనకు కొన్ని పరికరాలు ఉన్నాయి. అంటే టూత్ పిక్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, తర్వాత కొన్ని వైప్స్ మనకు కనిపిస్తాయి. ఏదైతే ఇక్కడ డెంటల్ కిట్ ఉంది కదా, ఇందులో మనకు ఒక పేస్ట్ బ్రష్ ఉంటుంది. ఇది సబ్బు. ఈ వాష్ బేసిన్ దగ్గర మనకు ఏదైతే ట్యాప్ ఉందో దీన్ని మనం పైకి లాగితే హాట్ వాటరు, దాన్ని మనము డౌన్ చేసేస్తే కూల్ వాటరు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు టిష్యూస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు బాత్ టబ్. సో ఇక్కడ కూడా మనకు హాట్ వాటర్, కూల్ వాటర్ సదుపాయం అనేది ఉంది. సో ఇది మనకు బాత్రూమ్ అన్నమాట. ఇక మనము బయటికి రాగానే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను చూపిస్తాను మీకు. సో బాత్రూమ్ బయట మనకు జస్ట్ ఒక బెల్ లాగా క్లిక్ చేస్తే లోపల మనకు లైట్స్ ఆన్ ఆఫ్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. దాని పక్కన ఉన్న బటన్ ఏదైతే ఉందో అది గనక క్లిక్ చేసినట్టయితే మనకు ఏదైతే అక్కడ వాష్ బేసిన్ దగ్గర లైట్స్ ఉన్నాయో అవి వెలుగుతాయి. తర్వాత మనకు ఒక చిన్న ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక మిర్రర్. ఈ మిర్రర్లో మనము ఏదైనా కానీ గడ్డం ట్రిమ్ చేసుకోవాలన్నా, లేకుంటే చిన్న చిన్నవి ముఖం మీద ఏమన్నా కానీ ఉంటే వాటిని తీసుకోవడానికి ఈ మిర్రర్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత మనకు బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఒక అల్మారా ఉంది. ఈ అల్మారాలో మనకు టవల్ కోట్, తర్వాత హ్యాంగర్స్ కనిపిస్తాయి. సో లైట్స్ ఒకసారి ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో ఇది కోట్. తర్వాత మనకు ఒక లాండ్రీ అని చెప్పి ఇచ్చారు కదా, ఇక్కడ మనం విప్పేసిన బట్టలు అనేవి అక్కడ అందులో పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు అన్నమాట మనకు. ఇది వచ్చేసి హెయిర్ డ్రయర్. ఇది వచ్చేసి ఏం లేదు. దాని కింద మనకు వచ్చేసి ఆ కోటుకి సంబంధించినటువంటి చెప్పులు ఇవ్వడం జరిగింది. ఈ చెప్పులతో పాటు, అంటే ఇది యాక్చువల్గా చెప్పులే కాదు, షూ అన్నమాట. సో ఒక షైనర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ షూకి. సో ఈ చెప్పులు వేసుకుందాం, ఆ కోట్ కట్టుకుందాం. ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం. పైన వచ్చేసి మనకు ఒక అది పిల్లో, తర్వాత దాని కింద వచ్చేసి మనకు ఐరన్, తర్వాత మనకు లాకర్ సదుపాయం కూడా మనకు ఉందన్నమాట. సో షూ వేసుకున్నాను, టవల్ కోట్ కట్టుకున్నాను. ఈ విధంగా ఉంది చూడండి. మంచిగా స్నానం చేసిన తర్వాత ఒక పడకేసి నీట్గా రెడీ అయ్యి కిందికి వెళ్తున్నాను. ఇక్కడ లిఫ్ట్స్ అయితే ఉన్నాయో జస్ట్ మనం ఏదైనా ఒక్క బటన్ క్లిక్ చేస్తే ఏదో ఒక లిఫ్ట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఈ లిఫ్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మనకు. చూడండి, కిందికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఏదైతే స్మార్ట్ కీస్ ఇచ్చారు కదా, ఒకటి వైట్ కలర్, ఒకటి బ్లూ కలర్.
అందులో ఉంచి బ్లూ కలర్ అనేది నేను ట్యాప్ చేస్తేనే నేను పైకి 11th ఫ్లోర్కి రాగలను అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇలానే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు క్రిస్మస్ ట్రీ అనేది పెట్టడం జరిగింది కింద లాంజ్లో. చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూడడానికి అసలు కలల పండగలా అనిపించింది నాకైతే. ఈ విధంగా చూడడం ఒక క్రిస్మస్ ట్రీ అనేది మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. సో జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. ఇంకా చాలా అందాలు ఉన్నాయి మనకు సింగపూర్లో. జస్ట్ అలా ఒక రౌండ్ చూద్దామని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా పెట్టడం జరిగింది. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ కాంప్లెక్స్ మొత్తం కూడా మనకు ఏసీనే ఉంటుంది. ఎక్కడ కూడా బయట ఒక అసలు చెమట లేకుంటే వేడి అనేది మనకు అనిపించలేదు అనమాట. నైట్ వ్యూ మా ఇంటర్ కాంటినెంటల్ 5 స్టార్ హోటల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూసారా ఏ విధంగా ఉందో. రోడ్డు చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా ఉన్నాయి. తర్వాత నడుచుకుంటా ఇక్కడ మనకు ట్యాక్సీలో వెళ్ళినట్టయితే భయంకరమైన ఖర్చు అవుతుంది. అందుకోసం బై వాక్ వెళ్ళడం జరిగింది. అది వచ్చేసి మనకు మెరీన్ బే శాండ్స్ అని చెప్పి అంటారు. 3 బిల్డింగ్లు, దానిపైన మనకు షిప్ ఉంటుంది. ఇక్కడ రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇది టూరిస్ట్ ఏరియా. సింహం నోట్లో నుంచి నీళ్లు కూడా పారుతుంటుంది. ఇక్కడ చుట్టుపక్కలంతా బిల్డింగ్లు అనేవి చూడండి ఏ విధంగా ఉన్నాయనేది. సింగపూర్ అంటే ఏమో అనుకున్నాను, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నీళ్లు కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. సో నాకు తెలిసి ఇలాంటి ఏదైనా కానీ మన ఇండియాలో ఉంటే ఖచ్చితంగా పాచి వాసన అయినా కానీ వచ్చేదేమో, కానీ ఇక్కడ ఒక దోమ కూడా లేదు. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకోవడం జరిగింది. ఒకళ్ళు వచ్చేసి పంజాబ్, ఇంకోళ్ళు వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో ఈరోజు 11th అందరూ రావడం జరిగింది. చాలా మటుకు మొత్తం నాకు తెలిసి అందరూ మ్యాక్సిమం రెస్ట్ తీసుకుంటారు, లేకుంటే మాలాగే తిరుగుతూ ఉంటారు అనుకుంటాను. కానీ అసలు అలసట అనేది అనిపించలేదు. సో సింహం నోట్లో నుంచి నీళ్లు వస్తుంటాయి. ఆ ప్రదేశానికి మనం వెళ్ళడం జరిగింది. ఇది ఒక సింగపూర్ ఒక ఐడెంటిటీ. చూడండి ఇక్కడ సిగ్నల్ పడగానే మనకు వాక్ చేస్తూ వెళ్ళిపోవాలి. పాదాచారులకు సపరేట్ రోడ్డు, సపరేట్ వే ఉంటుంది. ఇది మా హోటల్, చాలా పెద్ద హోటల్. క్రిస్మస్ కోసం మొత్తము ఏ విధంగా డిజైన్ చేసి పెట్టారో మీరు ఇక్కడ చూడొచ్చు.
हाँ भाई, कैसे चल रहा है? क्या कर रहे बिंदास चल रहा है भाई. सैंडविच, ग्रिल सैंडविच. विद सैंडविच. हेलो जी सर, योगी सर, फूड कैसा है? भाई पेट भरने लायक है भाई, कुछ समझ नहीं आता. अभिषेक सर, कैसे चल रहा है? बस बढ़िया चल रहा है. आप बताओ. कैसा रहा फूड? बढ़िया रहा यार. आप बताओ कैसा रहा. मजा आ रहा है. अभी आया हूँ, अभी आपसे रिव्यू लेने के बाद मैं रिव्यू दूंगा. अच्छा. नहीं ठीक है. ओके. कूपन दिया है गूगल. अच्छा. फाइन. ఈవిడ పేరు వచ్చేసి మానస. మా తెలుగు వాళ్ళే, గూగుల్లో వర్క్ చేస్తారు. సో నేను నా రూమ్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మాకు కావాల్సిన మీల్ని మేము ఆర్డర్ చేసుకోవచ్చు. మినిమం టు మినిమం 3000 అవుతుంది నార్మల్గా చేసినట్టయితే. అయితే మనకు మార్నింగ్ అనేది ఒక కార్డ్ ఇవ్వడం జరిగింది, ఒక వాచర్. $40 వాల్యూ చేసే ఫుడ్ని మేము తినచ్చు అని చెప్పి. సో అది వచ్చే లోపు ఆల్రెడీ ఆకలి అవుతుంది కాబట్టి ఇది నాకు లైఫ్ సేవర్ అని చెప్పి చెప్పచ్చు. సో ఫ్రూట్ ఇంకా ఈ హోటల్లో చూస్తే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది. కానీ ఈ ఈవెంట్స్ వల్ల అవి కవర్ చేయలేకపోయాను నేను. బట్ ఏంటంటే రూమ్ అనేది ఈ విధంగా ఉంది, హోటల్ అనేది ఈ విధంగా ఉంది. సింగపూర్లో ఒక 5 స్టార్ హోటల్ అనేది మీకు చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకున్నాను. నైట్ ఫుడ్ అనేది రూమ్కి రావడం జరిగింది. సో తినడానికైతే ఏం లేదు, కాకపోతే నేను ఒక సీ ఫుడ్ని ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఆ సీ ఫుడ్తో పాటు తాగడానికి ఒక జ్యూస్, ఆరెంజ్ జ్యూస్. చూడడానికి కొంచెం వింత ఉన్నా ఏదో తినేసాను. సో ఇప్పుడు టీవీ ఆన్ చేసుకుందాము. టీవీ ఆన్ చేసుకుంటే ఇది స్మార్ట్ టీవీ. ఈ టీవీ పైన కూడా మనకు చూసినట్టయితే ఎవరైతే చెక్కిన ఉంటారో, అంటే కస్టమర్ ఎవరైతే లాగిన్ ఉంటాడో అందులో రూమ్లో అతని పేరు అనేది మనకు కనిపిస్తుంది. ఇక చూడండి, కరీం అని చెప్పి కనిపిస్తుంది. సో మనకు కావాల్సిన షోస్, కావాల్సిన సినిమాలు అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ అనేది ప్రపంచవ్యాప్తంగా 200 హోటళ్ళ పైన ఉన్నాయన్నమాట. ఇక మీరు నేను చేసినటువంటి ఇంకా మిగతా వీడియోలు కూడా మీరు చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు అక్కడి నుంచి కూడా నేను చేసిన ఈవెంట్లు అన్నీ కూడా మీరు అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. సో వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు యాక్చువల్గా మా వెల్కమ్ పార్టీ ఉంటుంది. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరిగిన ప్రతి ఒక్కటి కూడా నేను షూట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాను. అది కూడా మీరు చూడొచ్చు. హలో, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ అయింది, ఇప్పుడే నిద్ర లేచాను. సో లైట్స్ ఆన్ చేస్తే రూమ్ మొత్తం లైట్స్ ఆన్ అయిపోతాయి, మాస్టర్ లైట్ అనేది ఆన్ చేస్తే. సో బాగా నిద్ర పట్టింది నైట్. మార్నింగ్ వ్యూ అనేది ఒకసారి చూడండి, కిటికీలో ఏ విధంగా కనిపిస్తుంది అనేది. మొత్తం మంచుతో గ్లాసులన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు రెడీ చేసి అక్కడ కనిపిస్తున్న మసీద్ ఉంది కదా, అది సుల్తాన్ మసీద్ అని చెప్పి అంటారు. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా, అక్కడికి వెళ్ళేది ఉంది. సో నేను రెడీ అయిపోయాను. ఈ ఏదైతే టీషర్ట్ ఉందో ఇది గూగుల్ వాళ్ళు ఇచ్చారనమాట, ప్రోడక్ట్ ఎక్స్పర్ట్ అని చెప్పి. అయితే యూట్యూబ్ కూడా ఒక ప్రోడక్టే కాబట్టి నాకు ప్రోడక్ట్ ఎక్స్పర్ట్ కింద ఈ ఆఫర్ రావడం జరిగింది. ఈ టీషర్ట్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే, గ్లాస్ నుంచి చూస్తే అది కూడా 11 అంతస్తులో నుంచి చాలా బాగుంది, చాలా చక్కగా అనిపిస్తుంది చూడండి. సో మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసాను కాబట్టి
ఆకలి అయితే అవుతుంటుంది. అయితే అందుకోసం నేను డేట్స్ తెచ్చుకున్నాను. డేట్స్ తిందామని చెప్పేసి డేట్ ఒకటి తీసుకొని తిందామని చెప్పేసి షూట్ చేస్తుంటే ఇక్కడ నాకు అల్లా పేరు కనిపించింది చూడండి. అల్లా పేరు, అల్లా అని చెప్పి ఉంది చూడండి. అసలు ఇది నేను రికార్డ్ చేయకపోయింటే ఈ బ్లాగ్ అనేది ఇది నేను మిస్ అయ్యేవాడిని. నిజంగాంటే ఆ అల్లా దీవెనలు బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నాను. చూడండి ఫోటో కూడా నేను పెడుతున్నాను మీకు. సో దీన్ని ఏం చేశానని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇలాంటి ఆఫర్లు మాకు వచ్చినప్పుడు ఇమీడియట్గా లేట్ చేయకుండా తినేయడమే. సో ఈ టీ షర్ట్ వేసుకున్నాను కానీ బొమ్మలు ఉన్నాయి కాబట్టి నమాజ్ అవ్వదు. కాబట్టి నేను ఈ మన మేకింగ్ క్రియేటర్స్ యూనిఫామ్ ఏదైతే ఉందో ఇది వేసుకొని నేను ఇక్కడే నమాజ్ చేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత అక్కడ మసీద్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రూమ్లోనే నేను నమాజ్కి ప్రిపేర్ అయ్యాను. ఏదైతే తలపాగ ఉందో ఆ తలపాగని నేను ఈ విధంగా జానిమాజ్ లాగా యూజ్ చేసుకుంటున్నాను. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అల్లాకి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఎప్పుడు అనుకోలేదు ఈ విధంగా నేను సింగపూర్కి వస్తాను అని చెప్పి. అది కూడా యూట్యూబ్ నుంచి రావడం అనేది నిజంగా చాలా గర్వదగ్గ విషయం. ఇప్పుడు కనిపిస్తున్న ఈ మసీద్ దగ్గరికి వెళ్దాము. దానికంటే ముందు టిఫిన్ చేసేది ఉంది. సో ప్రస్తుతానికైతే ఇలానే వెళ్తున్నాను. సో మీకు కింద బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను మీకు. మనకు బయటికి రాగానే ఇక్కడ 2 చైర్లు కనిపిస్తున్నాయి. తర్వాత ఇది లాబీ లాంజ్. ఇక్కడే బ్రేక్ఫాస్ట్లన్నీ కూడా మనకు ఉంటాయి ఈ హోటల్కి సంబంధించినవి. మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీనే అన్నమాట. అక్కడ మన వాళ్ళు ఉన్నారు. ఇతను నా రూమ్ నెంబర్ తెలుసుకొని 1111 బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు ముగ్గురే ఉన్నారా లేకుంటే ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారా అని చెప్పి అడుగుతున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మేము ముగ్గురమే అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే లాస్ట్కి ఇద్దరమే కూర్చొని తినాల్సి వచ్చిందనమాట. వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయారు. వేరే వాళ్ళు లాక్కున్నారనమాట గ్రూప్ మెంబర్స్. మొత్తం వచ్చేసి మనకు బఫే సిస్టము. ఎవరికి ఎంత కావాలి ఏమేం కావాలి అనేది వెళ్ళి తెచ్చుకొని తినచ్చు. కానీ తినే ఐటమ్లు అయితే నాకు ఇక్కడ కనిపించలేదు. నాన్ వెజ్ అయితే తినలేను. ఎందుకోసం అని చెప్తే హలాల్ కాదంట. సో వఖాబ్తో కలిసి ఈ విధంగా బేకరీ ఐటమ్లు కొన్ని తెచ్చుకొని తినడం జరిగిందనమాట. బయటకు వచ్చేసాం ఇద్దరం కలిసి. ఇదే ఆ మసీదు గోల్డెన్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అదే అన్నమాట సుల్తాన్ మసీదు. సింగపూర్లో చాలా ఫేమస్ మసీద్ ఇది. సెంటర్లో ఉంటుంది. సో ఏదైతే ఇక్కడ మనకు రోడ్ కనిపిస్తుంది కదా జీబ్రా క్రాసింగ్ లాగా అదే అనమాట. ఇక్కడ మనము క్లిక్ చేయాలి. దాన్ని ట్యాప్ చేస్తే పైన నుంచి మనకు ఇక్కడ సిగ్నల్ పడుతుంది. ఈ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ అయిన తర్వాత మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక పక్షిని చూడడం జరిగింది. కొంచెము డిఫరెంట్గా అనిపించింది నాకు. అందుకోసం నేను రికార్డ్ చేశాను దీన్ని. ఇది ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. సో మీకు ఎవరికైనా కానీ తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దీన్ని అరబ్ స్ట్రీట్ అని చెప్పి అంటారు. ఈ అరబ్ స్ట్రీట్లో మనకు ఈ మసీద్ అనేది ఉందన్నమాట. ఇక్కడ పావురాలకి కొంచెం కూడా భయం లేదు. మనిషి దగ్గర నుంచి వెళ్తున్నా కానీ అసలు పట్టించుకోవట్లేదు. ఎగరడం లేదు అవి.
చాలా బాగుంది మసీదు. మీకు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంటే అర్థమవుతుంటుంది. సో ఇక్కడ టూరిస్టులు కూడా వస్తుంటారు, కానీ లోపల రావడానికి అయితే వీలు లేదు. ఎవ్రీ ఫ్రైడే అయితే హాలిడే అంట. సో 10 AM to 2 PM మాత్రమే, తర్వాత ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఇది వచ్చేసి వజూఖానా. ఇక్కడ మనం చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం అన్నమాట నమాజ్ కోసం. సో నేను వజూ చేసుకుంటున్నాను. మసీదులో రావడం జరిగింది. చూడండి ఏ విధంగా మసీదు ఉంది అనేది. చాలా పెద్ద ఫ్యాన్ ఒకటి ఉంది. కింద పైన కూడా మనకు నమాజ్ చదువుకునే సౌకర్యం అనేది ఇక్కడ మసీదులో కనిపిస్తుంది. చుట్టుపక్కలంతా మాకు ఈ పిల్లర్లకి ఏదైతే మాకు టీవీలు పెట్టారో అక్కడ ఖురాన్కి సంబంధించిన ఆయత్లు, ఆ వర్సెస్ అనేవి పోతున్నాయి అన్నమాట. అవి కూడా మనం చూసుకుంటూ అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ఖురాన్ చేతిలో పట్టుకోకుండా కూడా మనము కూర్చొని చదువుకోవచ్చు అన్నమాట అక్కడ. మన వఖాబ్ అయితే ఆల్రెడీ ఖురాన్ స్టార్ట్ చేసుకుని కొంచెం ఇంపార్టెంట్ అయిన కొన్ని వర్సెస్ అనేవి చదువుతున్నాడు. చాలా బాగుంది మసీద్ అనేది. సో బయట నుంచి చూస్తే టూరిస్టులు కూడా ఇక్కడ ఫోటోలు దిగడం కామన్గా మనం చూస్తుంటాం అన్నమాట. సో చాలా బాగుంది. ఈ మసీద్కి ఆనుకొని మాకు ఒక షాపింగ్ కాంప్లెక్స్, అంటే ఒక షాపింగ్ టైప్ కూడా ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏమన్నా కానీ కొనాలి అంటే మన ఇండియా ప్రైస్ కన్నా కానీ చాలా ఎక్కువ రేట్లు. మన ఇండియాలో చాలా మంచి రేట్లకి దొరుకుతాయి. కానీ ఏదో ఒక గుర్తుగా తీసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చిన్నది, ఒక నేను మ్యాగ్నెట్ లాంటిది ఒకటి సింగపూర్ అని చెప్పి ఉన్నది ఒకటి తీసుకోవడం జరిగింది. అన్ని కంట్రీలు వరల్డ్ వైడ్లో అన్ని కంట్రీలో ఒక ఫ్లాగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మాకు. ఒకటి 3 రాళ్ళు, ఈ ఏరియా మొత్తం మాకు షాపింగ్ షాప్స్ ఉన్నాయన్నమాట షాపింగ్ కోసము. ఇక్కడ బైకులు చూడండి ఏ విధంగా ఉన్నాయో. మన ఇండియాలో అయితే దీన్ని అవెంజర్ అని చెప్పి అంటారు అనుకుంటాను. సేమ్ అలానే ఉంది. ఇది వచ్చేసి ఒక రకమైన బైక్, హోండా కంపెనీదే. మా ఇండియాలో కూడా ఉంది అది, దాని పేరు గుర్తు రావట్లేదు. సో ఇది ఎగ్జిట్ అన్నమాట మాకు.
సో నేను ఈ మ్యాగ్నెట్ అనేది కొన్నాను ఒక గుర్తుగా, సింగపూర్ గుర్తుగా. సో రూమ్కి రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏదైతే వెల్కమ్ పార్టీ ఉందో ఆ వెల్కమ్ పార్టీకి వెళ్ళాలి. ఇది తీసుకొని ట్యాగ్ ఈవినింగ్ ఏదైతే ఆఫీస్ ఉందో గూగుల్ ఆఫీస్కి అప్పుడు మా యూనిఫామ్ చేసుకుని వెళ్తాను. సో ఇదన్నమాట మా ఆయుధాలు, సెల్ఫీ స్టిక్, ట్యాగ్ అన్నీ వేసుకొని వెళ్ళడం జరిగింది. మనం ఏదైతే హోటల్లో ఉంటున్నామో ఆ హోటల్లోనే ఇది పెట్టడం జరిగింది, బాల్ రూమ్ అని చెప్పేసి. సో PES అంటే ప్రోడక్ట్ ఎక్స్పర్ట్ సమ్మిట్, అంటే సమ్మిట్ అని చెప్తే మీటప్ లాంటిది. How are you, ma'am? Good. What about you? I am fine. Thanks for asking. So nice to see here in Singapore. Yeah, nice. Hope you're enjoying in Singapore. Yeah. అన్ని దేశాల నుంచి వరల్డ్ వైడ్ గా చాలా మంది వచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకు వెల్కమ్ పార్టీ. ఈవినింగ్ గూగుల్ ఆఫీస్లో వచ్చేసి రిసెప్షన్ లాంటిది ఒకటి జరుగుతుంది అనమాట. సో ఇది జస్ట్ నార్మల్గా మనకు అందరం కలిసాం కాబట్టి కొలాబరేషన్ టైప్లో ఇక్కడ పెట్టడం జరిగింది. హాల్ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది. అన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పర్ట్స్, అది యూట్యూబ్ ఒకటే కాదు, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ట్రాన్స్లేటర్, బ్లాగర్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫైల్స్, ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడే ఇదంతా నేను షూట్ చేసిన తర్వాత మీకు వచ్చేసి నేను ఈ స్టిక్కర్స్ అనేవి పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడే నేను మీ అందరితో లైవ్ చేయడం జరిగింది ఆ రోజు. ఇక్కడ గూగుల్ డ్రైవ్కి సంబంధించిన బ్రాంచ్. ఇక్కడ ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గూగుల్ గేమ్స్ స్టిక్కర్లు అంటించుకుంటున్నారు చూడండి ల్యాప్టాప్స్కి. ఇది వచ్చేసి గూగుల్ పిక్సెల్స్ ఫోన్స్ ఉన్నాయి. సో సంథింగ్ ఏదో ఆఫర్లు పెట్టారో, ఒకవేళ కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీలింగ్. ఇది వచ్చేసి మ్యాంగోతో చేసినటువంటి స్వీట్, ఇది బాగుంది. మ్యాంగో పడ్డింగ్ అంటారంట దీన్ని.
సో హలాల్ కానీ వెజిటేరియన్ మీల్కి కానీ స్టాఫ్ని అప్రోచ్ అవ్వండి అని చెప్పి అంటున్నారు. సో నాది హలాల్ మీల్ కాబట్టి నేను స్టాఫ్కి చెప్తే వాళ్ళు నా మీల్ తీసుకుని ఇస్తారు. సో PES 22 అంటే ప్రోడక్ట్ ఎక్స్పర్ట్స్ సమ్మిట్ 2022, SGP అంటే సింగపూర్. కాఫీలు ఉన్నాయి. Sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna. సో సెల్ఫిష్కి తగిలించేసేసి ఈ విధంగా రౌండప్ చేయడం జరిగిందనమాట. అందరినీ కవర్ చేద్దామని చెప్పేసి. यार बाहर हमारे फोटो नहीं चाहिए. हेलो हाय नाइस टू मीट यू ऑल. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away, as you fade away, మొత్తం మీద మన వాళ్ళ దగ్గరకు రావడం జరిగిందనమాట. కొరియన్స్, సౌత్ కొరియన్స్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. I guess you're trying to stay strong and fake a smile until I look away. ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, ఆడుకోవాలనుకున్నారు ఆడుకోవచ్చు. Your blue eyes fade to gray as you fade away, as you fade away, as you fade away. వీళ్ళు వచ్చేసి మన కేర్లైన్స్. సౌత్ కొరియా. 아니 두 번이나. 말을 못하는. సో కూల్ డ్రింక్. థ్యాంక్స్ మ్యాన్. సో మా లంచ్ వచ్చేసింది. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All Halal. of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient. ఏదో వింత వింతగా ఉంది. Just let me be me
ఫస్ట్ టైం తింటున్నాను నేను కూడా. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into the చికెన్ ఉంది. you wanna love me, well then baby I have a taste. అన్ని కంట్రీస్ వాళ్ళతో దిగిన సెల్ఫీలు అన్నీ కూడా నేను ఫోటోలో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తీసుకోవడం జరిగింది, చాక్లెట్. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I ఇన్ని ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి. choose to stay through all the pain. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong. ఇక్కడ జపానీస్ భాషలో పేర్లు రాపించుకుంటున్నారు. అంటే ట్రాన్స్లేటర్ కూడా చేసుకోవచ్చు, కానీ అదో సరదా. జపానీస్. సో మేబీ నెక్స్ట్ ఇయర్ జపాన్లో ఉండొచ్చు. ఈ ఇయర్ సింగపూర్లో జరిగింది, నెక్స్ట్ ఇయర్ జపాన్లో ఉండొచ్చు. వీళ్ళు వచ్చేసి పెరు.